MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, అంటే ఎవరైనా ఒకసారి డిస్కస్ చేయడానికి ఇది ఆడ్గా కానీ ఇబ్బందిగా కానీ ఉండొచ్చు. బట్ మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు 80% మనకు వచ్చే డిసీజెస్ అన్నీ కూడా దాని చుట్టూనే ఉంటాయి, అంటే దానివల్లే వస్తాయట. మరి ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి? పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాము, పెద్దవాళ్ళలో కూడా ఫ్రీ మోషన్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి ఒక చక్కని పరిష్కారాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మలబద్ధక సమస్య ఉన్నప్పుడు ఫ్రీ మోషన్ అవ్వాలన్నా కానీ లేకపోతే దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? సో ఈ రోజుల్లో 190% మందికి పైనే మలబద్ధక సమస్య ఉందని చెప్పేసి తీసుకునే ఫుడ్ అలాంటిది. ఎగ్జాక్ట్లీ. సో దీని గురించి మన ప్రేక్షకులకు కాస్త అవగాహన కల్పించిన తర్వాత ఫార్ములా కూడా చెప్తానమ్మా. చాలా మంది ఫార్ములా కోసం ఎదురు చూస్తుంటారు, కానీ ఈ అవగాహన అని మాకు అవసరం లేదనుకుంటారు. కొంచెం అందరికి తెలిసి ఉండడం మంచిదమ్మా. సో ఈ రోజుల్లో కొంతమంది రోజు మోషన్ పోతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు రోజు మోషన్ అవుతుంది కదా, నాకు మలబద్ధక సమస్య లేదని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, 2 రోజులకు ఒకసారి మోషన్ పోతుంటారు. సరే నాకెందుకు వచ్చింది, ముందు నిన్న పోలేదు కదా, ఈ రోజు పోతాను కదా, నాకేం సమస్య లేదనుకుంటారు. మరికొంతమంది రోజు 2 సార్లు 3 సార్లు పోతుంటారు. సో మేము రోజు 2-3 సార్లు పోతున్నాం కదా, నాకేం మలబద్ధక సమస్య ఉంది, తిన్నదంతా మనం ఆహారం జీర్ణం అయిపోయి మిగిలిన వ్యర్థ పదార్థం అంతా బయటకు పోతుందని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటుంటారు. సో అసలు మలబద్ధక సమస్య ఉందా లేదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలంటే ఒక బ్లైండ్గా కొన్ని నియమాలు చెప్తాను చూడమ్మా. సో మోషన్ సెన్సేషన్ వచ్చిన తర్వాత, శౌచాలయానికి వెళ్ళిన తర్వాత వితిన్ 2 minutesలో మోషన్ అయిపోవాలి. వాళ్ళకు మలబద్ధక సమస్య లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది నెంబర్ 1. నెంబర్ 2, రెండవ పాయింట్ వచ్చేసి మలం ఒకటే కాన్సిస్టెన్సీలో ఉండాలమ్మా. సో ఆ సెన్సేషన్ వచ్చి మోషన్ కూర్చున్నప్పుడు ఒకటే కాన్సిస్టెన్సీలో మలం రావాలి, ఒకటే పద్ధతిలో. అట్లా కాకుండా చాలామంది ఏం జరుగుతుందంటే స్టార్టింగ్లో కొంచెం గట్టిగా వచ్చేస్తుందమ్మా, కొంచెం గట్టిగా వచ్చేసి తర్వాత మళ్ళీ ఫ్రీగా వచ్చేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు మలబద్ధక సమస్య లేదని చెప్పేసి అనుకుంటారమ్మా. అది చాలా చాలా తప్పమ్మా. సో ఒకటే కాన్సిస్టెన్సీ వచ్చినప్పుడే వాళ్ళకి మలబద్ధక సమస్య లేదని చెప్పుకోవచ్చు తప్ప, మొట్టమొదట కొంచెం గట్టిగా వచ్చేసి తర్వాత లూజ్గా వచ్చినప్పటికీ మనం లోపల స్టాక్ ఉన్నట్లే, అది వాళ్ళకు కూడా మలబద్ధక సమస్య ఉన్నట్లే. రెండవది ఏంటంటే కొంతమందికి మోషన్కి వెళ్ళిన తర్వాత కాస్త ముక్కుతే కానీ రాదు, ఒక్కసారి అది రావడం స్టార్ట్ అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది, వాళ్లకు మలబద్ధక సమస్య ఉన్నట్లే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్లు కొంతమంది రోజుకు 2-3 సార్లు మోషన్ పోతుంటారు మా. సో మోషన్ పోయినప్పుడంతా ఏదో నాకు పోతుందిలేమో అనుకుంటారు తప్ప లోపలంగా మిగిలిపోయి సారికింత పీరియడికల్గా బయటకు వస్తుంది. కాబట్టి మలం అంతా వాళ్ళకు కూడా లోపల పేరుకొని పోయి అలాంటి వాళ్ళలో కూడా ఈ మలం దుర్వాసన రావడము, కడుపు నొప్పి వచ్చి మోషన్ రావడము, అదేవిధంగా మలం ఒక్కొక్కసారి గట్టిగా రావడం, ఒక్కొక్కసారి లూజ్గా రావడం, ఇలాంటివన్నీ కూడా లోపల మనం ఎక్కువసేపు నిలువ ఉండడం వల్ల కలుగుతుంటాయి అమ్మా. వాళ్లకు మలబద్ధక సమస్య ఉన్నట్లే. సో ఇలాంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళేమా. ఇంకోటి వీటికంటే మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మలబద్ధక సమస్య ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు గుర్తెరగాలంటే వాళ్ళకే వాళ్ళు ఎలాంటి మెడికల్ ఎయిడ్ తర్వాత ఎవరి సలహా లేకుండా వాళ్ళకే వాళ్ళు తెలుసుకోవాలా. అంటే నాకు మలబద్ధక సమస్య ఉందే లేదా, నాకు కాన్స్టిపేషన్ సమస్య ఉందే లేదా అని తెలుసుకోవాలంటే మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్ మొదట రావాలా, నెక్స్ట్ యూరిన్ రావాలమ్మా. మీరు చాలామందిని గమనించుంటారు, చాలామంది వాళ్ళ అబ్జర్వేషన్లో వాళ్ళ దైనందిన జీవితంలో మోషన్ పోయినప్పుడు గమనించి ఫస్ట్ యూరిన్ వచ్చేస్తుంది, తర్వాత మోషన్ వచ్చేస్తుంది. సో అది మలబద్ధక సమస్య అన్నట్లు. చిన్న టిప్స్ అమ్మా, చాలా మంది తెలియవు ఇవన్నీ. సో ఇవన్నీ నేను చెప్పేసరికి మరి ప్రేక్షకులు కూడా 190% మంది ఇవన్నీ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉంటుంది. అందుకే నేను మొదట్లోనే చెప్పాను 190% మందికి మలబద్ధక సమస్య ఉంటుందమ్మా అని చెప్పాను, సూక్ష్మంగా చెప్పేశాను. సో మరి ఈ మలబద్ధక సమస్య ఉండడం వల్ల మలబద్ధకం సమస్త రోగవర్ధకం, అన్ని జబ్బులకు ఇదే కారణభూతమైపోతుంది. కొత్త జబ్బులు వస్తుంటాయి, ఉన్న జబ్బులు త్వరగా తగ్గవు. దీనికి తోడేంటే మానసికపరమైన ఇబ్బందులు కూడా జరుగుతాయి. కోపము, చికాకు,
విసుగు, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, నిద్ర లేకపోవడము, ఇలాంటి మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దైనందిన జీవితంలో చేసేటువంటి పనులు కూడా చాలా ఉత్సాహంగా చేయలేరమ్మా ఈ మలబద్ధక సమస్య ఉంటాయి. సో ఇలాంటి అనేక రకాలైన సమస్యలు, ఈ మలబద్ధక సమస్య వల్ల శారీరకంగా ఇబ్బందులు పడడమే కాకుండా దాని యొక్క ప్రభావం మనసు మీద కూడా పడుతుంది. మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే వేలాది లక్షలాది మందులు ఈ యొక్క ఔషధాలు, ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు మన మహర్షులు ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పడం జరిగిందమ్మా. వాటిలో అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక ఫార్ములా చెప్తాను చూడండి అమ్మా. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోదగ్గ అద్భుతమైనటువంటి ఔషధాన్ని చెప్తాను చూడండి. సో దీనికి చాలా సులువైనటువంటి ఔషధమ్మా. గులాబీ రేఖల పొడి ఒక 75 గ్రాములు తీసుకోవాలి. గులాబీ రేఖలమ్మా, మనకి గులాబీ రేఖల పొడి మార్కెట్లో దొరుకుతుంది. గులాబీ రేకులు కూడా మనం ఇంట్లో తెచ్చుకొని ఎండించేసేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు, ఎలాగైనా పర్లేదు. సో ఫ్రెష్గా తయారు చేసినటువంటి గులాబీ రేకులకైతే పవర్ బాగుంటుందమ్మా పొడి. ఏదో 6 నెలలు, సంవత్సరము ఇలా లేట్ అయ్యే కొద్దీ 5-6 నెలలు, 3 నెలలు దాటిన తర్వాత ఈ విధంగా గులాబీ రేఖల పొడి ఒకసారి పౌడర్ తయారైన తర్వాత రోజులు గడిచే కొద్దీ దాని పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్గా తయారు చేసేటువంటి రోజా పూల పొడి దొరికితే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. అలా కనపక్షంలో మనసుంటే మార్గం ఉంది కాబట్టి మనకే మనం తయారు చేసుకోవాలి. రోజా పూల పొడి 75 గ్రాములు తీసుకోవాలి. అట్లా రెండవది, నేను అనేక కార్యక్రమాలు కూడా చెప్తుంటానమ్మా, సునాముఖి పొడి. సునాముఖి ఆకులు ఎండినటువంటివి మార్కెట్లో దొరుకుతాయి. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పొడి మార్కెట్లో దొరుకుతుంది. ఆకులు తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఆ సునాముఖి ఆకు పొడి ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. సైంధవ లవణం, రాక్ సాల్ట్ మనకు ఈజీగా పౌడర్ అయిపోతుంది. మార్కెట్లో పొడి దొరుకుతుంది, గడ్డలు దొరుకుతాయి. సైంధవ లవణం పొడి ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలను కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి అందరికీ ఉపయోగపడేటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోయినట్లే. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూటమ్మా, పరిస్థితి మరీ తీవ్రంగా ఉండి మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు 1 టీ స్పూన్ పౌడరు, అంటే 5 గ్రాముల పౌడరు 1 కప్పు గోరువెచ్చని నీళ్ళలో తాగి పడుకుంటున్నారు రోజు. సమస్య తీవ్రత తగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. కొత్తలో కావాలంటే 1 టీ స్పూన్ వాడుకోవచ్చు, తర్వాత 1/2 టీ స్పూనే సరిపోతుంది. లేదా అవసరాన్ని బట్టి కొన్నాళ్ల పాటు ఈ విధంగా 1 టీ స్పూన్ వాడుతూ పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ వాడితే సరిపోతుంది. అది తీవ్రంగా మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళలో. మరి మలబద్ధక సమస్య ఆవరేజ్గా మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. 1/2 టీ స్పూన్ అంటే ఇంచుమించు 2.5 నుంచి 3 గ్రాములు 1 కప్పు గోరువెచ్చని నీళ్ళలో కానీ, కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ యొక్క ఔషధం తీసుకోవడం వల్ల ఉదయం పూట సెన్సేషన్తో మెలకు వచ్చేస్తుందమ్మా. దీని యొక్క ప్రత్యేకత అంటే తీసుకున్నటువంటి మొదటి రోజే దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ప్రేగుల కదలికలను పెంచేసేసి ఉదయం ఆ సెన్సేషన్తోనే మెలకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తున్నాం ఇది. సో ఈ విధంగా కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా వాడేసి ఆపేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. సో పిల్లల విషయంలో వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పినది పెద్దల డోస్ అమ్మా. చిన్నపిల్లలకి ఇంత డోస్ పనికిరాదు. సో చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు అనుకోండమ్మా, 4 మాసాలు 5 మాసాల పిల్లలు ఉంటారు. వాళ్ళకు మరి తల్లిదండ్రులు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. మరి పిల్లలు బాగా మోషన్ ఫ్రీగా అవుతుంటే వాళ్ళకు బాగా ఆకలి అవుతుంటుంది, పాలు తాగుతుంటారు. అదేవిధంగా మరి వయసు 6 నెలలు దాటిన తర్వాత అన్నప్రాసం చేసిన తర్వాత మంచి ఆహారం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, జీర్ణశక్తి మెరుగవుతుంది, పిల్లలు గ్రోత్ కూడా బాగుంటుందమ్మా. సో ఎప్పుడైతే మోషన్ సరిగా కాదో పిల్లలు మరి కోపము, విసుక్కోవడము, చికాకు పడము, మొండికి పడము, ఏడవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆకలి ఉండదు, బాడీ యాక్టివ్గా ఉండదు. సో మరి అలాంటి చిన్నపిల్లలకి జస్ట్ ఒక 3 చిటికెలు లేదా 4 చిటికెలమ్మా. చిటికంటే పించ్, 3 లేదా 4 చిటికెలు వయస్సును బట్టి వాడు ఉన్నటువంటి వెయిట్ని బట్టి 3-4 చిటికెల ప్రమాణంతో మొదలు పెట్టేసేసి రోజు రాత్రిపూట తేనెతో రంగరించి ఇచ్చేయడం వల్ల రోజు ఒకసారి ఫ్రీగా మీరు మోషన్ అయిపోతుంది చిన్నపిల్లలకి. సో చిన్నపిల్లలకి వయస్సును బట్టి ఆ విధంగా 3-4 చిటికెలు మొదలు పెట్టేసి వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచి వాడుకోవచ్చు. సో పెద్దలైతే నేను చెప్పినట్లు 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్. మరి ఈ మలబద్ధక సమస్య మళ్ళా పునరావృతం కాకుండా ఉండి దీర్ఘకాలం పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి. ఫైబర్ ఎందులో ఎక్కువ ఉంటుంది, ఆకుకూరలు, కూరగాయలు, అదేవిధంగా డ్రై నట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, ఇలాంటి వాటిల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి ఫైబర్ బాగా తీసుకుంటున్నారు.
తర్వాత ద్రవరూపమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నీళ్లు రోజు 3 నుంచి 5 లీటర్ల వరకు వయస్సును బట్టి, సీజన్ను బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి రోజు 3 నుంచి 5 లీటర్ల వరకు కాస్త నీళ్లు తాగాలమ్మా. ఏదో డాక్టర్ గారు చెప్పారని చెప్పేసి ఒకటేసారి లీటర్ నీళ్లు తాగేసి ఊరుకుంటే వీలు కుదరదమ్మా. కాస్త కొద్దిసేపు ఆగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు, కొద్దిసేపు ఆగిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు, ఆ విధంగా తాగుతుండాలమ్మా. ఈ విధంగా చేస్తూ సమయానికి ఆహారం తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా కానీ మీరు చెప్పిన విధానంలో తయారు చేసుకోలేకపోవచ్చు, ఏదైనా ఇన్స్టాంట్గా బయట కొనుక్కొని వాడుకునేవి ఏవైనా ఉన్నాయా? బయట దొరికేవి ఉన్నాయమ్మా, చెప్తాను చూడమ్మా. ఇందులో 2 పౌడర్స్ అమ్మా. అవిపత్తికర చూర్ణం, బాగా మన ప్రేక్షకులంతా నిదానంగా రాసుకుంటే, ఎందుకంటే చాలా మంది అవస్థ పడుతుంటారు కాబట్టి మంచి ఫార్ములా చెప్తాను చూడమ్మా. అవిపత్తికర చూర్ణం మార్కెట్లో దొరుకుతుంది, అదొక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లా త్రిఫల చూర్ణం, అది మార్కెట్లో దొరుకుతుంది, 50 గ్రామ్స్ అది కలిపేసేయాలమ్మా. సో అవిపత్తికర చూర్ణం 100 గ్రాముల్లో 50 గ్రామ్స్ త్రిఫల చూర్ణం కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ రెండేమ్మా, 2 మనకు మార్కెట్లో దొరికేవి. సో రోజు ఒక స్పూన్ పౌడర్ రాత్రిపూట పడుకునేటప్పుడు 1 టీ స్పూన్, బాగా 5 నుంచి 6 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు. మధ్యలో 1 కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల మరి ఉదయం పూట సెన్సేషన్తోనే మెలకు వచ్చేస్తున్నాం. సో ఆ విధంగానే వాడుకోవచ్చు. ఓకే. సో మీరు ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు అవిపత్తికల చూర్ణం, అలాగే త్రిఫల చూర్ణం. ఈ రెండింటిని, అవిపత్తికల చూర్ణం 100 గ్రామ్స్, ఈ త్రిఫల చూర్ణం 50 గ్రామ్స్ మిక్స్ చేసి పెట్టేసుకొని, నిజంగా కాన్స్టిపేషన్ వల్ల వచ్చే డిసీజెస్ అన్నిటి నుంచి మీరు బయటపడాలి అనుకుంటే జస్ట్ 1 స్పూన్ తాగేసి నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో తాగేసి పడుకుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుందట. ఇంతకన్నా ఈజీ మెథడ్స్ లేదా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అల్టిమేట్గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ప్రకృతి పరంగా వచ్చే వాటిని మనం ఉపయోగించుకొని ఈ కాన్స్టిపేషన్ బాధ నుంచి బయటపడవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళకు కూడా సార్ చెప్పినట్టుగా తేనెలో కల్పించినట్లయితే వాళ్ళకు కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఇలాంటి బోర్డని అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాము మధుసూదన్ శర్మ గారితో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.